సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో శతపాత్రులను పరామర్శించడానికి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కూడా ఇప్పటికే వచ్చారు. పలువురు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంటే నేను జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే పూర్తిగా దురదృష్టకరమైనటువంటి ఘటన. అంటే శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి ఇలా జరగడం పూర్తిగా అన్యాయం అని చెప్పి, అంటే జరిగినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సార్, ఎలా చూస్తారు? నిజంగానే ఇది జరగనటువంటి ఘటన, ఒక్కసారిగా అంతమంది మేనేజ్మెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలా మంది విమర్శిస్తారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. తిరుమల చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో వస్తే ఈరోజు ప్రాణాల మీదకి రావడం అనేది చాలా విషాదకరమైన అంశము. దీనికి పూర్తి బాధ్యత టీటీడీ వహించాలి, అదేవిధంగా ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అనేది ఈరోజు కొత్తగా, ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్నది కాదు. దశాబ్దాల కాలం నుండి, శతాబ్దాల కాలం నుండి జరుగుతున్న పర్వదినము. దానికి కావాల్సిన ఏర్పాట్లు, వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన టీటీడీ కేవలము అధికార పార్టీ నాయకులకో లేదా విఐపీలకో సేవ చేయడానికి తరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులకు పట్టించుకోవడం లేదనేది ఈ సంఘటనతో మరొకసారి రుజువైంది. ఏది ఏమైనా తొక్కిసలాటలలో జరిగిన సంఘటన దురదృష్టకరమైనది. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా ఈ సంఘటన ద్వారా చనిపోయిన కుటుంబ సభ్యులందరికీ కూడా బీసీవై పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మినీ అడ్మినిస్ట్రేషన్ గా చెప్తూ ఉంటారు టీటీడీని, బట్ అంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి టీటీడీని పక్కన పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నిందిస్తున్నారు. అక్కడ కంప్లీట్ గా మేనేజ్మెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది టీటీడీ వైఫల్యము. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో చూస్తున్నాం కదా, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కూడా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీ అటు కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే ఇటువంటి ఘటన జరిగింది. ఖచ్చితంగా దానిపైన లోతైనటువంటి దర్యాప్తు జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు.